మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మొహబాద్ జిల్లా రైల్వే స్టేషన్ లో ఉన్నామండి. దేశంలో నడుస్తున్నటువంటి సాధారణ భోగిల సాధన సమితి కన్వీనర్ పరికిపండ్ల అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం అండి. చెప్పండి సార్, ఈ కోటి ఉత్తరాల అదే సాధారణ భోగిలు పెంచాలని చెప్పేసి మీరు కోటి ఉత్తరాల మోడీ గారికి రాస్తున్నారు కదా, దీని గురించి ఒక మాట చెప్పండి మా సుమన్ టీవీ. సో ఈ యొక్క రైల్వేలలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ రైల్వేస్ అనేది ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద రవాణా వ్యవస్థ. సో ప్రతినిత్యం కనీసము 30 కోట్ల పైన జనాలు రైల్వేలో ప్రయాణం చేస్తూ ఉంటారు. సో పేదరికం దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు విద్య, వైద్యము, నిత్యావసరాల రీత్యా వాళ్ళ బంధువుల పరంగా చూడటం కోసం రైల్వేలనే అనుసరిస్తూ ఉంటారు. సో ఈ రైల్వేలో తిరిగినప్పుడు ఈ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి సాధారణ బోగీలు రెండే ఉంటాయి. ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లో కూడా ఇంజన్ తర్వాత ఒకటి ఉంటుంది, మళ్ళీ తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఒకటి ఉంటుంది. సో ఆ ట్రైన్ ఎక్కే క్రమంలో ఒక్కొక్క రైలు బోగి యొక్క కెపాసిటీ 50 ఉంటుంది. సో ప్రతినిత్యం ప్రతి స్టేషన్లో 50 మందికి పైగా ఎక్కుతూ ఉంటారు. సో ఆ ఎక్కే క్రమంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఇటీవల ఇదే మహబూబాబాద్ స్టేషన్లో ఒక దళిత స్త్రీ చిన్న పాపను ఎత్తుకొని ట్రైన్ ఎక్కుతూ కింద పడిపోయింది. ఆ పాపను వేసుకొని సో ఆ పాప కొన్ని రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. ఆవిడ ప్రెగ్నెంట్ కూడా. ఆ ప్రెగ్నెంట్ కడుపులో ఉన్నటువంటి పిండం కూడా చనిపోవడం జరిగింది. సో ఈ సంఘటన నేను కళ్ళారా చూసిన ఒక డాక్టర్గా నాకు మనసు చెల్లించి దీనికి సమస్యకి ఏమైనా పరిష్కారం చేయలేమా, ఏదైనా అటెంప్ట్ చేద్దాం, ఒక ప్రయత్నం ఏది చేద్దామనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారికి ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రతి ట్రైన్లో కూడా 5 సాధారణ బోగీలు కావాలని చెప్పేసి సో ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. సో ఇప్పటికీ నేను ఈ కార్యక్రమాన్ని తీసుకుని తెలంగాణలో ఉన్నటువంటి 20 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 18 జిల్లాలు, గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళి 6 జిల్లాలకి ఈ యొక్క చైతన్య కార్యక్రమాలు చేస్తూ ప్రజల నుంచి ఉత్తరాలు వాళ్ళని చైతన్యం చేస్తూ ఉత్తరాలు రాయిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 లక్షల ఉత్తరాలు చేరినట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఏంటంటే ఈ అంశం అనేది మన అందరి సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉత్తరం ముక్క రాయండి. మీ ద్వారా ఒక 100 మందితో రాయించండి. 100 మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ప్రధానమంత్రి గారి ట్విట్టర్ ఖాతాకి పిఎంఓ ఇండియాకి 100 మందితోని ట్వీట్ చేయించండి అని కోరుతా ఉన్నా. మన డిమాండు, మన విన్నపము, మన రిక్వెస్ట్ అన్నీ కూడా ఒకటే, ఏంటంటే ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లో కనీసం ఒక 5 జనరల్ బోగీలు ఉండాలనేది మా యొక్క డిమాండు. డాక్టర్ అశోక్ పరికిపండ్ల, రైలులో 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద రవాణా వ్యవస్థ ఉన్న భారతదేశ రైల్వేలు ఈ చిన్న సమస్యను వారి దృష్టికి సరైన మార్గంలో చేరితే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందనే ఒక చిన్న నమ్మకంతో పరికిపండ్ల అశోక్ గారు ఈ కోటి ఉత్తరాల పద్ధతిని ఎంచుకున్నారు.